డ్రాక్స్ గారు ఎంటర్ ద చాట్ అండి. డ్రాక్స్ గారు వెల్కమ్. ఈ H1B విషయంలో ఐ డోంట్ అబ్జెక్షన్స్ టు ఎ పాలసీ డెసిషన్. ఇట్ ఈస్ ఎ పాలసీ డెసిషన్. అది మంచిదా కాదా దాని డిబేట్ పక్కన, రైట్? కొత్త పాలసీలు తీసుకురావాలా, రీవ్యామ్ చేయాలా, ఒక సిస్టమ్ రివిజిట్ చేయాలా, అబ్సల్యూట్లీ 100,000 పెట్టుకోవాలా ఫీజు, అబ్సల్యూట్లీ ఫైన్. ఇట్ ఈస్ ఇన్ దేర్ ప్రెరోగేటివ్. బట్ ద వే ఇట్ ఈస్ డన్, you announce a policy on Friday afternoon and it's supposed to take effect on Sunday afternoon. Which Sunday normal night. Yes. Sunday night. Which normal Sunday early person morning, can plan for that? Which normal person can plan that way? మీకు సాటర్డే చెప్పి సండే కల్లా మీరు యూ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీథింగ్, క్లారిటీ లేకుండా ఏమి దాంట్లో ఎవ్రీ ఇయర్ ఇనీషియల్ రిపోర్ట్స్ వచ్చినట్లు బట్టి లక్నిక్ అని బట్టి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ జాబ్ కంటే H1B is all gone completely. ఇక్కడ ఉన్నాడు కూడా. There is no company, even the best companies paying the best salaries is $1 million pay చేసేవాడు ఏమైనా పే చేస్తారా కానీ అరే 70,000 జీతానికి 100,000 ఎవడిస్తాడండి? ఫస్ట్ థింగ్ టెక్, రైట్? I'll tell you different things people are not focusing on. టెక్ ఒక నెల రోజులు పడుతుంది ఇది అంతా మళ్ళీ రీవిజిట్ చేయడానికి, మార్చుకోవడానికి అనుకుంటే నథింగ్ విల్ హ్యాపెన్. దీస్ పీపుల్ పర్సనల్గా ఎఫెక్ట్ అవుతారు కానీ కంపెనీలకి ఓవరాల్ స్కీమ్లో పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. దే విల్ గో. బట్ థింక్ అబౌట్ ద హెల్త్ కేర్. హౌ మెనీ ఫిజిషియన్స్ ఆర్ ఆన్ H1B? హౌ మెనీ అలైడ్ హెల్త్ కేర్ సెక్టర్ ఇస్ ఆన్ H1B? వీళ్ళందరూ కూడా ఎవరికి 100,000 నుంచి ఎవరు పెట్టుకోలేడు. వాళ్ళకి ఆల్రెడీ 200 ఉన్నా కానీ 100,000 ఎక్స్ట్రా ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద సాలరీ ఆడిస్తాడు ఎవరి ఇయర్ గవర్నమెంట్ కి. రెసిడెన్సీలో ఉన్న వాళ్ళకి ఎంత ఇస్తారండి ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ. రెసిడెన్సీ రేంజ్ ఫ్రమ్ 60 to 90 and depends on location based. అది అంతే. లొకేషన్ బేస్డ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏదో ఇయర్ పెరుగుతూ ఉంటుంది. బట్ టిపికల్ గా 65 ఉన్నట్టుంది ఇప్పుడు స్టార్టింగ్. గోస్ టు ఎంత? కిరణ్ గారు మీకు ఏమైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉందా? ఇది అంటే H1 మీద అండి. రెసిడెన్సీ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు రెసిడెన్సీలో ఉన్నప్పుడు పెద్ద ఎక్కువ జీతం అయితే రాశారు. ఎక్కువ అంటే 110 అక్కడ కూడా 65 నుంచి మొదలై 90 వరకు ఉంటుంది రఫ్లీ, డిపెండింగ్ ఆన్. ఇప్పుడు న్యూయార్క్ కాంట్రాక్ట్ చూసానండి యావరేజ్ మీడియం మోస్ట్ మీటింగ్ అది డేటెడ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇప్పుడు రీసెంట్ గా నేను చూడలేదు. ఇట్స్ ఇన్ దట్ రేంజ్, రైట్? సో ఎనీవే, అండ్ దాని ఫండింగ్ మోస్ట్ ఆఫ్ ది అది మెడిక్సర్ ఎగ్జామ్షన్స్ ఎవరు కామెంట్ మెడిక్సర్ అవి ఏమీ లేవు ఫస్ట్ వచ్చిందంటూ. They didn't create any exemptions. What they said is exemptions can be created. I'll tell you what the clause can do. Yeah, I saw that. Exemptions can be created, give scope for corruption. That's the other thing I wanted to mention. I'm glad you brought up. Go ahead. So when the administration has the right, basically ఏంటంటే ఇండియాలో ఉండేది మనం ఇందిరాగాంధీ లైసెన్స్ రాదని చెప్పి ఎవడెళ్ళి వాళ్ళతో కరెక్ట్గా డబ్బులు ఇచ్చో లేకపోతే వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళకే వస్తాయి ఎగ్జామ్షన్స్. వాళ్ళతో కొంచెం ఫిలాసాఫికల్ డిఫరెన్స్ ఉన్నా కానీ దే వోంట్ బి ఎగ్జామ్టెడ్. సో ఈ ఎగ్జామ్షన్స్ ఎన్ని? ఇప్పుడు ఓకే, హెల్త్ కేర్ అయిపోయింది. హౌ మెనీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ when they start their jobs are on H1Bs? How many research associates are on H1Bs? అసలు he's decimating the system as policy. అసలు if it was implemented like how Howard Nutley, that's what he does it. No, that's what he does. That's why his brain doesn't work. So he does that all the time. So that's why he talks whatever he talks. That's why he's right there every time on his side also. Scott Bessent kind of konchena onnallo maybe he has a little bit of self-respect. This guy doesn't have anything because his whole future he's tied up to him. He's tied up to him in the, you know what Howard Lutnick's son is doing, because he used to run what was that bank? Yeah, he runs a hedge fund who bets against his father's policies. Exactly. So ఇప్పుడు కిరణ్ గారు ఫాలో అయితే తెలియదు నాకు, గారు గారికి ఇది తెలుసా మీకు? వీళ్ళు టారిఫ్లు పెట్టారు కదా, టారిఫ్లు పెడితే కోర్టులో కేసు ఉంది. ఏంటి కేసు ఏమిచ్చారంటే హోల్డింగ్ థింగ్ దట్ ఇస్ గోయింగ్ ఆన్ ఇస్, ఈ టారిఫ్ కేసు ఓడిపోతే గవర్నమెంట్ హ్యాస్ టు పే బ్యాక్ ద మనీ టు ద కంపెనీస్ హూ పే టారిఫ్స్ ఇన్ దట్ మీన్ టైం. అలా అని చెప్పి నడుస్తున్నారు వాటిని. ఈ హవర్డ్ లట్నిక్ సన్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎ హెడ్జ్ ఫండ్ దట్ ప్లేస్ ద బెట్ సేయింగ్, మీరు అప్పుడు వెనక్కి వస్తే మీకు $100 టారిఫ్ కట్ అనుకోండి, మీకు 100 వెనక్కి వస్తుంది ఓడిపోతే కేసు, రైట్? 100 ఓడిపోతుందా లేదని బెట్ కడితే మీకు 50 ఇస్తాం మేము, ఓడిపోతే మేము తెలుస్తుందని మేము 100 పెట్టేసుకుంటున్నాం. సో he's betting, he's hedging, basically he's hedging that bet. He's hedging that the tariff policy will not hold, so he's going to get profited from that. So that's basically what his son is doing against his father's policies with insider information, right? His father obviously knows what is going to happen. ఫైట్ చేస్తారు, ఎంతవరకు ఫైట్ చేస్తారని తీసుకుంటారా? అండ్ అసలు దిస్ ఇస్ నేకెడ్ కరప్షన్. ఇప్పుడు నేను ఎవరితో మనం మాట్లాడుతుంటే అందరి దగ్గర కరప్షన్ ఉండదు. Clinton corruption was, Clinton Foundation was after he left presidency. It's not something like this is, anyway. I can keep. I will pause you for a second and I want to explain it to listeners about Howard Lutnick is the Commerce Secretary, and that's the guy who was standing right next to Trump when he made the announcement. He is the guy who said it is per year and 2 సార్లు నొక్కి వక్కాణించాడు Howard Lutnick అతని పేరు. డ్రాక్స్ గారు
డెలిబరేట్ గా నట్లిక్స్ అన్నారు, నేను నట్లిక్ అంటాను. సో అతని యాక్చువల్ పేరు లట్నిక్. సో గో హెడ్, సారీ. ఇది అందరికి మనం జోక్ వేస్తే అర్థం కాకపోతే మరి ఎక్స్ప్లెయిన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చేసుకోవాలి. మోహన్ గారు 3 పేజీల డాక్యుమెంట్స్ చదివి ఇది ప్రతి సంవత్సరమా, ప్రతి రోజా, ప్రతి లైఫ్ టైం కా అనే తెలియనోడు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ కొడుకుస్తున్నాడు. నేను నమ్మను సార్. అంటే అంత ఎదవంటారు. అంటే 3 పేజీలే కదా సార్ అది. అంటే మీకు అర్థం అంటే అక్కడ అంత కాగ్నిటివ్ రెజొనెన్స్ ఉందండి. ఐ థింక్ దట్స్ వాట్ హవర్డ్ నట్లిక్ వాంట్స్. దట్స్ నాట్ వాట్ కేమ్ ఇంటు ద ప్రొపగేషన్ బికాస్ సమ్వన్ ఎల్స్ డ్రాఫ్టెడ్. వీళ్ళు రాసినంత సీన్ లేదు వీళ్ళకి. Someone else drafted. And Trump doesn't even know what is there. He just signs it. He is the auto pen president. And the auto pen is not some pen. It's actually Trump because he doesn't know what he's signing. He's just signing it. కాదు, ఇవాళ వెళ్ళి మీరు someone asked him, he would have said, oh, we'll staple green cards to every H1B అంటాడు, లేకపోతే every diploma అంటాడు. He doesn't know what he's talking about. Next day he'll sign him saying that we'll charge 100,000. ఉన్నారండి, పవన్ గారు జాయిన్ అయ్యారు. ఎలక్షన్ ప్రచారం చెప్పినట్టున్నాడు కదా, మీకు మాస్టర్స్ చదివితే మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తానని చెప్పి తర్వాత కూడా చెప్పాడు. నమస్తే అండి పవన్. హలో సార్, హౌ ఆర్ యు? యా చెప్పండి సార్. వెల్కమ్. మీరు ఇంతకుముందు జాయిన్ అయ్యారు సార్ మాతో? ఎస్ సార్, యా జాయిన్ అయ్యాను. చెప్పండి సార్. సార్ నేను H1B మీద ఉన్నాను యుఎస్ లో. సో ద పాలసీ వాట్ ఒక నిమిషం అండి. మీరు మీ పేరు వాడాల్సిన పని లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ బికాజ్ ఐ అండర్స్టాండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూజ్ యువర్ యాక్చువల్ నేమ్. ఓకే, గో హెడ్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొక్లమేషన్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, ఈ రెండింటికి డిఫరెన్స్, ఒక థిన్ బ్యారియర్ ఉంది ఆర్ థిన్ లైన్ ఉంది. సో ప్రొక్లమేషన్ H1B మీద ఇచ్చాడు, బట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ పెట్టింది మాత్రం ట్రంప్ గోల్డ్ కార్డ్ మీద. సో గోయింగ్ ఫార్వర్డ్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయండి? అంటే మీకున్న నాలెడ్జ్తో డెఫినెట్గా ఇది కోర్ట్స్లో ఛాలెంజ్ చేస్తారు. అండ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ప్రొక్లమేషన్ అయినా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయినా కానీ ఎగ్జిస్టింగ్ కాంగ్రెస్ లా ఫ్రేమ్వర్క్లో కనుక ఉంటే ఇట్ విల్ బి ఎన్ఫోర్స్డ్. ఎగ్జిస్టింగ్ లా ఫ్రేమ్వర్క్కి అవుట్ సైడ్ ఉంటే, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్కి అవుట్ సైడ్ ఉంటే ఇట్ విల్ బి స్ట్రైక్ అండ్ డౌన్. సో నేను చేసిన రీసెర్చ్ నాకు అర్థమైంది ఏంటంటే, కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, అండ్ ఏదైతే ఫీజ్ ఇంపోర్ట్ చేసేది ప్రెసిడెంట్ అథారిటీకి లేదు, వెదర్ ఇట్ క్యాన్ బి టారిఫ్స్ ఆర్ ఇట్ క్యాన్ బి H1B ఫీస్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ H1B నార్మ్స్ ప్రకారం అప్లికేషన్ ఫీ ఏదైతే ఆ ఫ్రేమ్వర్క్ ఉందో, అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ ఈ 100K పర్ ఇయర్ ఆర్ పర్ అప్లికేషన్, డూ యూ థింక్ ఇట్ విల్ స్టాండ్ ఇన్ కోర్ట్? విల్ ఇట్ బి స్ట్రైక్ అండ్ డౌన్? గోయింగ్ ఫార్వర్డ్ కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి? నేను ఇంతకుముందు చెప్పింది మేబీ ఐ విల్ రీఫ్రేజ్ ఇట్ ఇన్ ఏ వే. ఇప్పుడు ఏంటంటే, who first of all, does Trump have authority? My understanding is that, again, I have to keep mentioning this caveat, right? నాకు లీగల్ ఏదో నా తొత్తర కొద్దీ నేను లీగల్ అని చదువుతాను, కానీ నాకు లీగల్ బ్యాక్గ్రౌండ్ సున్నా అనే చెప్పుకోవాలి. బట్ మై అండర్స్టాండింగ్ ఈజ్ ట్రంప్ హ్యాస్ ద అథారిటీ to set these prices under Administrative Procedures Act. He has been already authorized to work on this one. అందుకనే దీన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కాకుండా ప్రొక్లమేషన్ కింద చేశాడని నేను అనుకుంటున్నాను. ద నెంబర్ 1, ఎందుకంటే హీ డజంట్ నీడ్ కాంగ్రెస్ పర్మిషన్ టు ఇట్. అండ్ ద సెకండ్ థింగ్, ఈ క్లారిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత సమ్ ఆఫ్ ద ఎర్లియర్ కన్సర్న్స్ బికేమ్ మూట్. అంటే ఒకటి, ఇట్స్ ఓన్లీ ఫర్ న్యూ H1B and it doesn't apply for existing H1B. సో దానివల్ల ఏమవుతుంది, ఎగ్జిస్టింగ్ H1Bలు దే ఆర్ నాట్ యాక్చువల్లీ, దే డో నాట్ హ్యావ్ ఎనీ స్టాండింగ్ ఇన్ దిస్. ఇది కోర్టుకి వెళ్ళాలంటే, ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్ళాలంటే మీకు హాని జరగాలి, వాళ్ళకి హాని జరగట్లేదు దీనివల్ల. సో వాళ్ళ తరపున ఏ లాయరు ఫైల్ చేయడానికి లేదు. ఓకే, రెండోది, ఇప్పుడు హాని ఎవరికి జరుగుతుంది? కొత్తగా H1Bకి అప్లై చేసేవాళ్ళు ఇండియా నుంచి చేస్తున్నారు అనుకుందాం. ఇండియా నుంచి లైక్ సే మా చుట్టం ఎవరో అప్లై చేశారు అనుకోండి, అతను పే చేసుకోలేడు, కంపెనీ పే చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరిలో అతనికి హాని జరిగినా కంపెనీకి హాని జరిగిందంటే ఆ కంపెనీకి ఉంటుంది స్టాండింగ్ లాసూట్ ఫైల్ చేయడానికి. అది లాసూట్ వాళ్ళు ఫైల్ చేస్తే అది ఇండివిజువల్ గా ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ఫైల్ చేశారో అక్కడ ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి వాళ్ళకి మాత్రమే రెమెడీ ఇవ్వగలుగుతారు. నేషన్ వైడ్ రావాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, సుప్రీంకోర్టు దాకా వచ్చి ఇది ఈ 100K ఫీ వ్యాలిడా కాదా అనేది. నేను అనుకోవడం, ఇతను ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేయడానికి అడ్డు అనేది లేదు, నా ఉద్దేశం. ఇది నా ఉద్దేశం మాత్రమే. కానీ లీగల్ స్కాలర్స్ కొంత చెప్తారు, ఏంటి ఈ ఎక్సెసివ్ అమౌంట్ 1500 లోవర్ లిమిట్ అనుకుంటే 100,000 అనేది ఎక్సెసివ్ అమౌంట్, దట్ కెన్ బి ఛాలెంజ్డ్ అండర్ సంథింగ్ ఎల్స్, ఐ డోంట్ నో. ఇన్ దట్ కేస్ who has the standing, I don't know.
అంటే కంపెనీలు కూడా ఏమని సూట్ చేస్తాయి సార్ మీరు అన్నట్టు? అంటే కంపెనీలు మేము 100,000 కట్టము అని చెప్పి చేయలేదు కదా సార్ అది. అంటే ఇప్పుడున్న ఫీజు ప్రకారంగా లేదు. మీరు కంపెనీ అయితే ఇప్పుడు మీరు స్టార్టప్ కంపెనీ మీకు అందులో పలానా బయోటెక్ కంపెనీ మీరు బయోటెక్ చిన్న స్టార్టప్ కంపెనీ తీసుకుని మీరు ఓకే. అమెజాన్ అనుకుంటే మీరు అమెజాన్ కట్టలేరు అనుకోవడం. అది కాదు. ఇప్పుడు పోనీ నాదే ఒక స్టార్టప్ కంపెనీ ఉంది సార్. ఆహా. నాకు ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఒక ఆయన ఇష్టము. నేను ఆయన్ని ఎంప్లాయ్ చేద్దాం అనుకున్నా. హ్మ్. చేద్దాం అనుకున్నప్పుడు నేనేం చేయాలి? హెచ్-1బీ ఆయన్ని తెచ్చుకోవడానికి ప్రాసెస్ ఏంటో చూడాలి. ప్రాసెస్ ప్రకారంగా ఏంటి? అప్లికేషన్ ఫీతో పాటు ఆ మనిషి ఇక్కడ రావాలంటే 100,000 కట్టాలి. నువ్వు హెచ్-1బీ మీద తేవాలంటే అని రాసుంది. హ్మ్. రాసున్న దాన్ని నేను ఛాలెంజ్ చేయలేను కదా! ఇప్పుడు రూ. 4,000 ఫీజు కట్టమంటే కడుతున్నాను. లేదు 4,000 అక్కర్లేదు 1,500 కట్టండి అంటే 1,500 కడుతున్నాను. నో అది ఇంకొక రూల్ ప్రకారం చేయొచ్చు అంటున్నా. ఈ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ కాదు. ఏదో ఒక లూప్ హోల్ రాజ్యాంగంలో లూప్ హోల్ పట్టుకుని వెళ్ళాలి వాళ్ళు. ఇది కాదు. అంతే తప్ప దీని ప్రకారంగా అది లేదు. వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు నువ్వు ఛార్జ్ చేసే ఫీ ఎక్సెసివ్ అనేది అలాంటిది ఏదో ఆర్గ్యుమెంట్ రావాలి. అగైన్ పైగా క్లియర్‌గా ఈ ప్రొక్లమేషన్‌లో అదే నేను నేషనల్ సెక్యూరిటీస్ యాక్ట్ సెక్యూరిటీ అనేది ఒకటి పెట్టారు. అది దాంతో మీరు కోర్టుకి వెళ్ళడానికి లేదు అనేది నా ఆలోచన. అంటే అంటే ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అని పెడితే దాన్ని ఛాలెంజ్ చేయకూడదని ఎక్కడ లేదండి. లేదు. సెక్యూరిటీ పెట్టుకుని నిన్ను చంపేస్తానంటే భలేవారే. ఐ మీన్ యూ కెనాట్ డూ దట్. సో దట్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్డం పెట్టుకునే టారిఫ్స్ వేసాడు. అండ్ ఆల్రెడీ మోహన్ గారు నాకు అర్థమైనంత వరకు హీ క్యాంట్ టచ్ ద హెచ్-1బీ ప్రోగ్రామ్ బికాస్ దట్స్ ఎ కాంగ్రెషనల్ క్రియేటెడ్ బై కాంగ్రెషనల్ యాక్ట్. సో హెచ్-1బీని తీసేయలేడు. బట్ మీరు అన్నట్టు హీ కెన్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ హ్యాస్ ద అథారిటీ. నాకు అర్థమైంది. అగైన్ డిస్క్లైమర్ ఇస్ ఐఎమ్ నాట్ ఎ లాయర్. ఐ డోంట్ హ్యావ్ కంప్లీట్ అండర్స్టాండింగ్. ఇది ఎన్న బట్టి వేరే లాయర్లు వాళ్ళు మాట్లాడిన బట్టి తెలిసింది నాకు. ఇది ఈజ్ దట్ హీ కెన్ హ్యావ్ చేంజెస్ టు అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్. బేసిక్గా ఎలాంటి ఫీజు పెంచడం కానీ ఫీజు తగ్గడం కానీ చిన్న డ్యూరేషన్లు మార్చడం కానీ అలాంటివి చేయొచ్చు. వాటిల్లో కూడా మీరు అన్నట్టు దేర్ మైట్ బి స్టాండింగ్ ఫర్ ద కంపెనీస్ టు సే దిస్ ఈజ్ బర్డెన్సమ్. కొన్ని ఇప్పుడు రూల్స్ పెట్టినప్పుడు చాలా ద ఇంటెంట్ ఆఫ్ ద లా ఈజ్ టు క్రియేట్ ఏ మెకానిజం టు బ్రింగ్ టాలెంట్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద యూఎస్. సో మీరు చెప్పినట్టు చిన్న కంపెనీ ఉందనుకోండి, దే ఆర్ నాట్ ఫైండింగ్ ద రైట్ ఫిట్. ఇప్పుడు ఏ మీద అనుకున్నాం, లేదా చైనీస్ స్కాలర్ ఆర్ సమ్ అదర్ కంట్రీ నుంచి వస్తున్నాడు ఆయన, దే వాంట్ టు బ్రింగ్ హిమ్ అండ్ దే క్యాంట్ పే దట్ మచ్. దే కెన్ పే ఇన్ స్టాక్ ఆర్ వాట్ ఎవర్, బట్ దే కాంట్ పే ఇన్ శాలరీ వైజ్ అనుకుందాం. చేయనప్పుడు యువర్ లా ఈజ్ పుట్టింగ్ ఎన్ ఆనరస్ బర్డెన్ ఆన్ ద కంపెనీ. సో ఇలాంటి స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని కలిసి దే విల్ హ్యావ్ ఎ స్టాండింగ్ టు appeal, file a suit in the court saying that this administration policy is putting an onerous burden on a specific sector or on a specific kind of employment opportunity I can avail of that was provided to me by the Congress. అది దట్ ఈస్ నాట్ అండర్ దిస్ లా అంటున్నాను. అది H-1Bకి సంబంధించింది కాదు. వేరే ఏదో లా ఏదో ఇన్వోక్ చేయాలి. ఏదో ఒక లా సెపరేట్ ఫ్రమ్ దిస్ వన్ ఇన్వోక్ చేయాలి. అది ఆనరస్ బర్డెన్ వాట్ ఎవర్ దట్ యు కాల్ ఇట్. సార్